సినిమా బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం, సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. హిలేరియస్ వన్ రైడ్ మూవీ ఖేల్ ఖతం దర్వాజా బంద్ నుంచి ఏదో లిరికల్ సాంగ్ రిలీజ్. ఖేల్ ఖతం దర్వాజా బంద్ సినిమా గురించి అందరికీ ఆసక్తి పెరుగుతుందనిపిస్తుంది. రాహుల్ విజయ్, నేహా పాండే లీడ్ పేరుగా నటిస్తుండగా నిర్మాత అర్జున్ దాస్యన్ ఈ సినిమాను ఎంతో ఫ్యాషన్తో తయారు చేస్తున్నారనడం స్పష్టమవుతుంది. నూతన దర్శకుడు అశోక్ రెడ్డి కడుదూరి హిలేరియస్ ఫన్ రైడ్గా తెరకెక్కించడమే కాకుండా థియేటికల్ రిలీజ్ కోసం కూడా మంచి ప్లానింగ్ చేస్తున్నట్లుంది. ఇప్పుడు రిలీజ్ అయిన ఏదో లిరికల్ సాంగ్ చూస్తే పాట వింటుంటే మంచి ఫీల్ వస్తుంది. పూర్ణాచారి రాసిన క్యాచీ లిరిక్స్, సురేష్ బొబ్బిలి మ్యూజిక్, కార్తిక్ మరియు హరిణి గాత్రం అన్నీ కలిసి ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణ తెచ్చాయి. ఈ పాట నుంచి చూస్తే సినిమా రొమాంటిక్ ఫీల్తో పాటు ఫన్ఫుల్ ఎంటర్టైనర్గా ఉంటుందని అర్థమవుతుంది. వదల 2 సరికొత్త విజువల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సోల్ వర్సెస్ సూపర్ నేచురల్ పవర్స్ కథ డెఫినెట్గా అందరికీ కనెక్ట్ అవుతుంది. డైరెక్టర్ సంపత్ నంది. తమన్నా భాటియా హైలీ యాంటిసిపేటెడ్ మూవీ వదెలా 2లో మిస్టరీ ఎనర్జీతో కూడిన పాత్రలో అలరించడానికి సిద్ధమయ్యారు. ఇది సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ ఒదెరా రైల్వే స్టేషన్కి సీక్వెల్గా రాబోతుంది. సంపత్ నంది సూపర్విజన్తో అశోక్ తేజ దర్శకత్వం వహించగా మధు క్రియేషన్స్ మరియు సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్పై డి మధు ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాయి. తమన్నా నాగసాధు క్యారెక్టర్లో కనిపించబోతుండగా హెబ్బా పటేల్ మరియు వశిష్ఠ ఎన్ సింహ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ వేసవిలో బిగ్గెస్ట్ అట్రాక్షన్గా ఏప్రిల్ 17న వదెలా 2 థియేటర్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ క్రియేటర్ సంపత్ నంది మీడియాతో మాట్లాడుతూ, పార్ట్ 1 చేసినప్పుడు సీక్వెల్ చేయాలనుకోలేదు, కానీ కథలో అవకాశాలు ఉన్నాయని భావించి వదెలా 2కు రూపకల్పన చేశామన్నారు. మాస్ మహారాజా రవితేజ మాస్ జాతర చిత్రం నుంచి మొదటి గీతం తూ మెరా లవర్ విడుదల. మాస్ మహారాజా రవితేజ 75వ చిత్రం మాస్ జాతర భారీ అంచనాల నడుమ ముందుకు సాగుతుంది. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్, ఫ్యాక్షన్ 4 సినిమాస్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లిప్స్కు అభిమానుల నుంచి సూపర్ రెస్పాన్స్ రాగా తాజాగా విడుదలైన ఫస్ట్ సాంగ్ తూ మెరా లవర్ మ్యూజికల్ ఫీస్ట్గా నిలుస్తుంది. ప్రోమో నుంచే హైప్ క్రియేట్ చేసిన ఈ పాట విడుదలైన వెంటనే శ్రోతలను ఖచ్చితంగా అలరించింది. రవితేజ, శ్రీలీల జంట మళ్లీ తెరపై మ్యాజిక్ సృష్టించింది. భీమ్ సిసిరోలిగా స్వరపరిచిన ఈ పాటకు భాస్కర్ భట్ల మాస్కు నచ్చేలా లిరిక్స్ రాశారు. ఎనర్జీ, రొమాన్స్, మాస్, వెరైటీ అన్నీ కలిపిన ఈ గీతం సినిమా మీద అంచనాలను మరింత పెంచేసింది. సినిమా రిలీజ్ వరకు ఈ పాట మాస్ టాక్ ఆఫ్ ది టౌన్ గా ఉండడం ఖాయం. మైనే ప్యార్ కియా అధికారిక ఫస్ట్ లుక్ విడుదల. ఈ జూలైలో తెరమైకి రానున్న రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్. మలయాళ చిత్రం మైనే ప్యార్ కియా తన ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించగా అభిమానులు మరింతగా ఆకర్షించింది. ఈ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ ప్రేమ, హాస్యం, సస్పెన్స్ ను అద్భుతంగా మిళితం చేస్తూ ప్రేక్షకుల్ని ఉత్కంఠలో నిమజ్జితమవడానికి సిద్ధంగా ఉంది. ఫైసల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంజు ఉనితన్ నిర్మాణంలో స్పైర్ ప్రొడక్షన్ బ్యానర్ పై తెరకెక్కుతుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో హృదు హారున్ మరియు ప్రీతి ముకుందన్ స్టైలిష్ లుక్స్ తో కనిపించి రక్తంతో తడిసిన కత్తి, ఎరుపు పూల నేపథ్యంలో వేరొక కథా ప్రయాణం కోసం ప్రేరణ ఇస్తుంది. ఈ పోస్టర్ ఎమోషన్, హాస్యంతో కూడిన థ్రిల్లింగ్ ఎలిమెంట్లను హైలైట్ చేస్తూ కథ ప్రస్తావనను సూచిస్తుంది. మైనే ప్యార్ కియా జూలైలో థియేటర్లో విడుదల కానుంది. ఇది హృదు హరుణ్ మరియు ప్రీతి ముకుందన్ మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీతో సహా వినూత్న హాస్యంతో మరింత ఆకట్టుకుంటుంది. ఫైజల్ మరియు బిల్ క్యాబ్జల్ రాసిన ఈ సినిమాతో హాస్యంలో కూడిన రొమాంటిక్ డైనమిక్స్ను బలంగా ప్రదర్శిస్తుందని హామీ ఇస్తుంది. సమిష్టి తారాగణం అస్కర్ అలీ, మిథున్, ఆజో, జగదీష్, ముస్తఫా, జియో బేబీ తదితరులు కీలక పాత్రలో కనిపించారు. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ దండోరా మూవీ సెకండ్ షెడ్యూల్లో పాల్గొన్న విలక్షణ నటి బిందు మాధవి. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పనేని రూపొందిస్తున్న తాజా చిత్రం దండోరా శరవేగంగా షూటింగ్ను కొనసాగిస్తుంది. మురళీకాంత్ దర్శకత్వంలో ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ 25 రోజుల పాటు నిరంతరం చిత్రీకరించబడుతుంది. బిందు మాధవి ఈ సినిమాలో వేశ్య పాత్రలో నటిస్తూ ఎమోషనల్ మరియు ఆలోచింపజేసే అంశాలతో కూడిన పాత్రలో కనిపించనున్నారు. ఆమెతో పాటు శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మణిక, అనుష, ఆరాధ్య తదితరులు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. దండోరా సినిమాలో సామాజిక స్పృహను కలిగించే అంశాలతో పాటు తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో మన పురాతన సాంప్రదాయాలు, ఆచారాలను ఆవిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రంలో సామాజిక అన్యాయాలు మరియు అగ్రవర్ణాల మధ్య ఉన్న సంబంధాలను వ్యంగ్యంగా చూపిస్తున్నారు. మార్క్ కే రాబిన్ సంగీతం, వెంకట ఆర్ శాఖమూరి సినిమాటోగ్రఫీ, క్రాంతి ప్రియం ఆర్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఈ చిత్రం దాంపత్యం, ప్రేమ మరియు సామాజిక విలువలతో సంబంధం ఉన్న అంశాలను హృదయపూర్వకంగా అన్వేషిస్తుంది. దండోరా సినిమా సమాజంపై ప్రగతి, భావోద్వేగాలపై దృష్టి పెట్టి ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటుంది.
హిట్ ద థర్డ్ కేస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్. నేచురల్ స్టార్ నాని తన అప్కమింగ్ మూవీ హిట్ ది థర్డ్ కేస్ ట్రైలర్ను వైజాగ్లో లాంచ్ చేశారు. ఈ చిత్రం నానిని ఇప్పటివరకు ఎప్పుడూ చూడని ఇంటెన్స్ మరియు వైలెంట్ అవతార్లో చూపిస్తుంది. క్రిమినల్స్ ఉంటే భూమి మీద 10 ఫీట్ సెల్లో ఉండాలి లేదా భూమిలో 6 ఫీట్ హోల్లో ఉండాలనే డైలాగ్ ప్రేక్షకుల్ని గట్టిగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఎమోషనల్ మరియు టెక్నికల్ గా సిడ్ ఎడ్జ్ థ్రిల్లర్ గా రూపొందింది. డైరెక్టర్ శిలన్ కొను ఈ చిత్రంలో క్రైమ్ థ్రిల్లర్ లో మాస్టర్ గా ఎదిగారు. సినిమాటోగ్రఫర్ సాను జాన్ వర్గీస్ విజువల్ సినిమాకు కొత్త స్థాయిని అందించారు. ఎడిటర్ కార్తీక శ్రీనివాస్ మరియు ప్రొడక్షన్ డిజైనర్ శ్రీ నాగేంద్ర తంగాల కూడా అద్భుతంగా పనిచేశారు. నాని మాట్లాడుతూ ఈ సినిమా తెలుగు ఆడియన్స్ నుంచి మద్దతు పొందిన కొత్త జోనర్ మరియు ఇంపాక్ట్ఫుల్ ప్రయాణంగా ఉందని, మే 1న థియేటర్లో విడుదలయ్యే ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరచడం ఖాయమని తెలిపారు. హిట్ ద థర్డ్ కేస్ నాని మరియు శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు మరియు మికీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అందరికీ కనెక్ట్ అయ్యే మంచి ఎమోషనల్ యాక్షన్ ఫిల్మ్. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాను గురించి చెప్పిన డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి చాలా ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ సినిమాలో విజయశాంతి పవర్ఫుల్ మదర్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే కళ్యాణం హీరోగా యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందింది. ప్రముఖ ఫైట్స్ ప్రతీకంగా విజయశాంతి గారి యాక్షన్ సీక్వెల్ గురించి చర్చించి సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్నట్లు చెప్పారు. సినిమాకు సంబంధించిన ఎమోషన్ ప్రధాన భాగమని, సినిమా మొత్తం భావోద్వేగాలను చూపించేలా రూపొందించారని చెప్పారు. ఈ సినిమా ప్రమోషన్, యాక్షన్, ఫ్యామిలీ అంశాలు అన్నీ కలిపి ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటుంది. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఏప్రిల్ 18న గ్రాండ్గా విడుదలవుతుంది. ధనుష్, నాగార్జున హైలీ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా మూవీ శేఖర్ కమ్ముల కుబేరా ఫస్ట్ సింగిల్ ఏప్రిల్ 20న రిలీజ్. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన కుబేరా పాన్ ఇండియన్ మూవీ అద్భుతమైన అంచనాలను క్రియేట్ చేస్తుంది. సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన వంటి టాలెంటెడ్ నటులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శేఖర్ కమ్ముల సినిమాలన్నీ మ్యూజికల్ హిట్గా నిలిచినప్పటికీ కుబేరాకు కూడా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ చార్ట్ బస్టర్ ఆల్బమ్ కంపోజ్ చేశారు. ఈ చిత్రం కోసం మ్యూజిక్ ఇప్పటికే భారీ అంచనాలు పెంచింది మరియు ఫస్ట్ సింగిల్ ఏప్రిల్ విడుదల కానుంది. సినిమా ఫస్ట్ గ్లిప్స్ కూడా ప్రేక్షకుల్లో అద్భుతమైన స్పందన పొందింది. కుబేరా 2025 జూన్ 20న పాన్ ఇండియాలో లాంచ్ అవుతుంది. తమిళం, హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఆది సాయి కుమార్ శంబాలా మేకింగ్ వీడియో రిలీజ్. ఆసక్తి పెంచుతున్న విజువల్స్. యంగ్ హీరో ఆది సాయి కుమార్ నూతన ప్రపంచంలో తీసుకెళ్లా శంబాలా సినిమాతో డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తూ దూసుకుపోతున్నారు. శంబాలా ఒక సూపర్ నేచురల్ థ్రిల్లర్, కాల్పనిక ప్రపంచంలో అద్భుతమైన ఘట్టాలను చూపిస్తుంది. ఈ సినిమాను రాజశేఖర్, అన్నబీమోజు, మహేదర్ రెడ్డి నిర్మిస్తున్నారు. డైరెక్టర్ యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఆది సాయి కుమార్ జియో సైంటిస్టుగా కనిపించనున్నారు. అర్చనాయార్ కథానాయికగా నటిస్తున్నారు. సినిమా కోసం భారీ యాక్షన్ ఎపిసోడ్కు ప్రేక్షకులు అంచనాలు పెంచారు. హాలీవుడ్ స్థాయి విజువల్స్తో హై టెక్నికల్ స్టాండర్డ్స్తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీరామ్ మధురి సంగీతం అందిస్తున్నారు. త్వరలో విడుదల తేదీ మరియు మరిన్ని అప్డేట్స్ రానున్నాయి. ఎన్టీఆర్ వార్ 2పై ఇంట్రెస్టింగ్ మాస్ అప్డేట్. ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ లాంటి పవర్ఫుల్ స్టార్లు కలిసి వస్తే అంచనాలు తారస్థాయికి చేరడం సహజమే. పైగా ఇది ఐష్రాజ్ ఫిలిమ్స్ యూనివర్స్లో భాగంగా వస్తున్న వార్ 2 కాబట్టి యాక్షన్, స్కేల్, స్టోరీ అన్నిట్లోనూ బిగ్గెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుందనిపిస్తుంది. మోషన్ పోస్టర్ 2025 మే 2వ వారంలో రానుందన్న టాక్పై ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు అనడంలో సందేహమే లేదు. అప్పటికి 90% షూటింగ్ పూర్తవడం చూస్తే మేలో పోస్టర్, ఆగస్టులో మూవీ రిలీజ్ అన్ని టైంకుంటే ప్రమోషన్స్ గ్రాండ్గా ఉంటాయేమో. ఎన్టీఆర్ పాత్ర ఏ లెవెల్లో ఉండబోతుందో ఫ్యాన్స్కు చాలా కుతూహలంగా ఉంది. ఆయన బహుశా ఇంటెలిజెన్స్ ఏజెంట్ లేదా మిస్టీరియస్ విలన్గా చూపించవచ్చన్న టాక్ కూడా వినిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? ఎన్టీఆర్ ఏ రోల్లో ఉంటే బాగుంటుందనిపిస్తుంది? భయంకరమైన పోలీస్గా మారిన నాని. హిట్ 3 ట్రైలర్ విశ్లేషణ చూస్తే మాత్రం ఇది నిజంగా నాని కెరీర్లో మరో ఇంటెన్స్ థ్రిల్లర్గా నిలిచేలా కనిపిస్తుంది. శైలేష్ కొలన్ తన సిగ్నేచర్ స్టైల్కు తగ్గట్టే మరోసారి గ్లిప్సింగ్ నేరేషన్ ఉత్కంఠ రేపే కథ అందిస్తున్నాడు. ట్రైలర్ మొత్తం చూస్తే ఏదో డార్క్ సైకలాజికల్ అండర్ టోన్తో సీరియల్ కిల్లర్ బ్యాక్ డ్రాప్లో ఉన్నట్లు కనిపిస్తుంది. నాని పాత్రలో ఆ క్రూరత, ఫైర్ చాలా క్లారిటీగా కనిపించింది. ఈసారి సీరియస్ ఇన్వెస్టిగేటివ్ మూడ్లో ఉన్న నాని మరో లెవెల్లో కనిపిస్తున్నాడు. మికీ జే మేయర్ బీజిఎం మాత్రం విపరీతంగా ఎమోషన్ టెన్షన్ని పెంచింది. శ్రీనిధి శెట్టి నానితో కలిసి కొత్త జోడీ అయినా ఎలా పనిచేస్తుందో చూడాలి. కానీ ట్రైలర్లో హైలైట్ అయితే బహుశా విజువల్స్ ప్లస్ యాక్షన్ ఎలివేషన్, అలాగే ట్రైలర్లోని ఆచేదన, చీకటి, రక్తపు దృశ్యాలు మాత్రం టోటల్గా ప్రేక్షకుడిని సినిమా లొకేషన్లోకి లాగేసేలా ఉన్నాయి. అంటే సస్పెన్స్ ఎలిమెంట్స్ దంచి కొట్టబోతున్నాయనే చెప్పాలి. గొప్ప మనసు చాటుకున్న తాప్సీ పన్ను చేసే ఈ పని నిజంగా మనసును హత్తుకునేలా ఉంది. సెలబ్రిటీగా ఉన్నప్పుడు పాపులారిటీ, రిచ్ లైఫ్ ఎంజాయ్ చేయడం ఒకవైపు అయితే, అలాంటి స్టేజ్లో ఉండి సామాజిక బాధ్యతను గుర్తించి పేద ప్రజలకు ఉపశమనం కలిగించే సహాయం చేయడం మాత్రం చాలా అరుదైన విషయం. వేసవిలో నలిగిపోతున్న వారికి ఫ్యాన్లు, కూలర్ ఇవ్వడం అనేది కేవలం ఒక డొనేషన్ కాదు, ఇదొక మనిషితనానికి నిదర్శనం. పైగా తానే వెళ్ళి తన భర్త మతియాస్ బోతో కలిసి ఇళ్లకు వెళ్ళి పంచడం అంటే ఆమెకు నిజంగా ప్రజల పట్ల ఉన్న అభిమానాన్ని చూపిస్తుంది. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడే ప్రేక్షకులకు తాప్సీకున్న విలువ తెర మీదే కాదు తెర వెనుక కూడా ఎంత గొప్ప వ్యక్తో అర్థమవుతుంది.
తాప్సీ కెరీర్ విషయంలో చెప్పాలంటే గ్లామర్ రోల్స్ నుంచి మెచ్యూర్ సీరియస్ రోల్స్ వరకు వేరియేషన్ చూపించగల నటి. జుమ్మంది నాదంలో ఓ క్యూట్ గర్ల్గా మెరిసిన తాప్సీ ఇప్పుడు పింక్, హసీన్ దిల్రుబా, లూప్ లపేటా వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీలతో తన సత్తా చూపింది. ఏఐతో అదరగొట్టేసిన మాస్ జాతర ఎనర్జిక్ ఫస్ట్ సింగిల్. రవితేజ ప్లస్ శ్రీలీలా కాంబినేషన్లో వస్తున్న మాస్ జాతర అనే టైటిల్కే నోరూరిపోతుంది. మరి రవితేజకు మాస్ ఎంటర్టైనర్ అంటే ఎంత పట్టు ఉంటుందో మనకు తెలుసు. ఇప్పుడు ఈ యంగ్ డైరెక్టర్ భాను భోగవరం ఎలాగైనా ఆ ఎనర్జీని క్యాప్చర్ చేసి కొత్తగా చూపించే ట్రై చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అందులోనూ ఇప్పుడు రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ అంటే అదిరిపోతుంది. బీమ్స్ యూజువల్గా మాస్ ఫుల్ని ఏఐ టచ్తో కంబైన్ చేసి దివంగత చక్రి గారి వాయిస్ను ఉపయోగించడం ఇది పక్కా నోస్టాలజిక్ మాస్టర్ స్ట్రోక్. చక్రి మ్యూజిక్తో రవితేజ కలిసిన రోజుల్ని గుర్తు చేసుకుంటుంది కదూ. ఈడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, చంటిగాడు లాంటి హిట్ ఆల్బమ్స్ మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. రవితేజ ఎనర్జీ అన్నదే పాటలో హైలైట్. మధ్యలో ఆ ఈడియట్ స్టెప్ మళ్ళీ చూసేసరికి మాస్ రాజా వెనక్కి వచ్చినట్లే అనిపిస్తుంది. శ్రీలీలా కూడా అదే స్పీడ్తో జత కలుస్తుంది. ఈ మధ్యకాలంలో ఆమె డాన్స్, స్క్రీన్ ఏజెన్సీ ఏ లెవెల్లో ఉందో అందరికీ తెలుసు. ఇప్పుడు రవితేజ కాంబోలో మరింత మెరుస్తుంది అనిపిస్తుంది. మొత్తానికి ఈ సాంగ్ ఫుల్ మాస్, ఫుల్ ఎనర్జీ, ఫుల్ ఫస్ట్ చార్ట్ బస్టర్ కొట్టేశారనే లోపల టాక్ ఖచ్చితంగా రావచ్చు. మురుగదాస్ మద్రాసి రిలీజ్ డేట్ వచ్చేసింది. శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్ అంటే ఇది మాత్రం డెఫినెట్లుగా హై ఎక్స్పెక్టేషన్ సినిమానే. మురుగదాస్ లాంటి డైరెక్టర్ ఉన్నంత వరకు కథలో మాస్ ఉండవచ్చు, క్లాస్ ఉండవచ్చు, కానీ పర్ఫార్మెన్స్కు స్కోప్ తక్కువ ఉండదు. అమరన్ హిట్ తర్వాత శివకార్తికేయన్కు ఇదొక క్రూషియల్ సినిమా. పైగా ఇప్పుడు సెప్టెంబర్ 25న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తుండడంతో ఇది నిజంగా కోలీవుడ్ నుంచి వచ్చేది ఓ మాస్ ఎంటర్టైనర్తో పాటు నేషనల్ మార్కెట్ను టార్గెట్ చేస్తుందన్నమాట. అనిరుద్ మ్యూజిక్ అంటే ఒక్క పాటే చాలు సోషల్ మీడియాలో ఆడియో స్ట్రీమింగ్ రికార్డులు బద్దలయ్యేలా చేస్తాడు. అతనికి శివకార్తికేయన్ సినిమాలపై ఉన్న కనెక్ట్ స్పెషల్, డాన్, డాక్టర్ లాంటి ఆల్బమ్ టాప్లో నిలిచినవి. అనౌన్స్మెంట్ పోస్టర్స్ కూడా చూస్తుంటే ఈసారి శివకార్తికేయన్ ఓ ఇంటెన్స్ యాక్షన్ ఓరియంటెడ్ క్యారెక్టర్లో కనిపించబోతున్నట్లు కనిపిస్తుంది. మొత్తానికి మద్రాసి అనే ఈ సినిమా మురుగదాస్ మార్క్ యాక్షన్, అనిరుద్ మ్యూజిక్ మ్యాజిక్, శివకార్తికేయన్ ఎనర్జీ ఈ మూడు కలిస్తే ఖచ్చితంగా సెప్టెంబర్లో బ్లాక్ బస్టర్ రానుందని నమ్మకం వస్తుంది. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.